ఎవరైనా అమ్మాయిలు నీకు లైన్ వేయడం నువ్వు చూడడం ట్రై చేస్తారు ఎప్పుడైనా? చేయరా? క్యూట్గా ఉంటావుగా, బాగుంటావు కదా, ఎందుకు? కొంచెం ఎవరితో మాట్లాడతావా? యాటిట్యూడా? కొంచెం అక్క యాటిట్యూడ్. కొంచెం యాటిట్యూడ్ ఉంది నీకు. మళ్ళీ ఎక్కువ చూపించిన అంటే పొగరుంది ఇది ఉంది అంటారు. యాటిట్యూడే పొగరు అంటారు. అదే ఇంకా ఎక్కువ ఉండద్దు, మీడియం మీడియం మెయింటైన్ చేస్తావు. నీకు ఎప్పుడైనా భయం వేసిందా సందులో ఒక్కడ తిరిగినప్పుడు గానీ, ఎప్పుడైనా ఫ్రెండ్స్ ఎవరు లేనప్పుడు ఎవరైనా ఎత్తుకెళ్తారేమో, ఎవరైనా? అట్లా ఎప్పుడు అనుకోలే. అట్లేం అనుకోరా? ఈ మధ్య చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నారుగా, భయమే మీద? మరి నీకు సైకిల్ తొక్కడం వచ్చా? బండి చిన్న చిన్న బండ్లు ఉంటాయి కదా, అయ్యొచ్చా? అయ్యొచ్చు. మరి నీకు లైసెన్స్ ఉందా? బండ్లు ఉంటేనే లైసెన్స్ ఉండే. చిన్న బండ్లు ఉంటాయిగా, ఎలక్ట్రిక్ బండ్లు అట్లాంటివి. ఫ్యూచర్ లో నడుపుతావా? చూద్దాం. అసలు నీ గోల్ ఏంటి? ఏం చేద్దామని? యాక్టింగ్. యాక్టింగ్ తర్వాత అంతే. అంతే. ఇప్పుడు డాక్టర్ అవుతావా, ఐఏఎస్ అవుతావా, ఐపీఎస్ అవుతావా, పోలీస్ అవుతావా, ఇంజనీర్ అవుతావా, సివిల్ ఇంజనీర్ అవుతావా? యాక్టింగ్. యాక్టింగే. ఏమొద్దు. ఎందుకు యాక్టింగ్ చూస్ చేసుకున్నావు? అంతే అంటే దానికి ఏదైనా ఉద్దేశం, కారణం ఉంటది కదా? నాకు డాన్స్ అంటే ఇష్టం, యాక్టింగ్ అంటే ఇష్టం. డాన్స్ వచ్చి నీకు? డాన్స్ బాగా వేస్తావు? ఏది కూర్చొని ఒక స్టెప్ ఏదైనా? కూర్చొని స్టెప్ అక్క. డాన్స్ వచ్చిన కూర్చొనైనా నుంచొనైనా వేయాలి. చికిడి చికిడి స్టెప్ వచ్చిందా నీకు రామ్ చరణ్ గారిది? వస్తే వేస్తారా రీల్స్ లో? వేసారా? ఎందుకు? సిగ్గా? మొహమాటమా? మీకు అమ్మాయిలు మెసేజ్ చేస్తారు ఇన్స్టాగ్రామ్ లో? అమ్మాయిలు ఇన్స్టాగ్రామ్ లో ఏమని మెసేజ్ చేస్తారు? సిస్టర్ ముందే చెప్తారండి సిస్టర్ అని. నాకు అసలు స్కోప్ ఇవ్వట్లేదు, ఏం చెప్పనివ్వట్లా. ఓకే, సిస్టర్ అని చెప్పేస్తారా ఫస్టే? ఓకే. మీరు ఫస్ట్ యాక్ట్ చేసింది ఎక్కడ? వెబ్ సిరీసా, షార్ట్ ఫిలిమా, రీల్సా? వెబ్ సిరీస్. ఏ వెబ్ సిరీస్ లో? తేజ్ ఇండియా దాంట్లో. వాళ్ళు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యారు? ఇంటికాడ తీస్తుండే, అట్లా వీడియో ఒక వీడియో చేస్తా ఉంటే చేస్తాను చెప్పిన. మీ ఇంటి దగ్గర వాళ్ళు షూటింగ్ అక్కడ చేస్తుండే. షూటింగ్ అక్కడ చేస్తుంటే అప్పుడు పరిచయం అయ్యే వాళ్ళకి. ఓకే, పరిచయం అయినప్పుడు ఇంకా ఫస్ట్ అప్పటి నుంచి నీకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందా, సడన్ గా వచ్చిందా? నుంచో ఉండే. అలాగా వాళ్ళ వెబ్ సిరీస్ లో చేసావు. బానే చూసుకుంటారా నేను వాళ్ళంతా? తేజ్ ఏమంటారు మీతో? మంచిగా. మీ రీల్స్ చాలా ఉంటాయి, మిమ్మల్ని ఎత్తుకొని తిరుగుతూ ఉంటారు, మీ ఇద్దరు రీల్స్ చేసినవి. చాలా క్లోజ్ అయిపోయారు కదా. మరి ఇప్పుడు మాట్లాడుకుంటున్నారా? టచ్ లోనే ఉన్నారా? ఫ్యూచర్ లో మళ్ళీ ఆయన దాంట్లో ఏదైనా చెయ్యాలి అంటే వెళ్తారా? మీకు బాగా ఇష్టమైన విషయం ఏంటి ఆయనలో? స్టైల్. ఇంకా అంతే. మంచితనం, మానవత్వం ఏం కాదా? ఇంకా అంతే. వర్ష డిసౌస తెలుసా? అదే వెబ్ సిరీస్ లో చేసినట్టు. ఎలా మాట్లాడతారు మీతో? మంచిగా మాట్లాడతారు. సడన్ గా ఇప్పుడు మెసేజ్ చేస్తే మాట్లాడతారా మీతో? సిగ్గుపడతాయి మెల్లగా. క్రషా వర్ష అంటే? ఎల్లగా ఆనందం. వర్ష డిసౌస క్రషా? అదేం లేదా? నీకు వాళ్ళు ఎట్లా, వాళ్ళతో బాండింగ్ అదంతా ఎలా ఉంటది? కంఫర్ట్ ఉంటదా? ఉంటది. ఏమైనా నోరు తెరిచి చెప్పట్లేదు చూడు నువ్వు. బానే ఉంటది. మళ్ళీ వాళ్ళతో ఒక 1 year వరకు వర్క్ చేయాలంటే నాన్ స్టాప్ గా చూస్తావు. నీకు స్టడీస్ ఇంపార్టెంట్, యాక్టింగ్ ఇంపార్టెంట్ అంటావా? వెబ్ సిరీస్ అవి యాక్టింగే ఇంపార్టెంట్ అంటావు. నీ డైలీ రొటీన్ ఏంటి? చదువుగానే కొంచెం ఉండాలి, కొంచెం ఇది. డైలీ రొటీన్ ఏంటి? పొద్దున సాయంత్రం అసలు ఏం చేస్తావు? లేచి కాలేజీకి పోతారు, వాళ్ళకి ఫోన్ చేస్తా, ఫ్రెండ్స్ కి కలిసి బస్ స్టాప్ వెళ్తాం. బస్ స్టాప్ నుంచి టిఫిన్ చేయకపోతే టిఫిన్ చేసి ఇంకా కాలేజీకి వచ్చాం. మీ ఫ్రెండ్స్ ని జాగ్రత్తగా తీసుకెళ్ళడం అని. నువ్వు ఒక్కడే వెళ్ళి రాగలవా కాలేజ్ కి? ఒక్కడివి. భయం ఉండదా బస్ ఎక్కేటప్పుడు గానీ? ర్యాపిడో బుక్ చేసుకుని వెళ్ళిపోయి వస్తా. ర్యాపిడో బుక్ చేసుకుని వెళ్ళిపోయి వస్తావు. ఒకవేళ ర్యాపిడో లేకపోతే బస్ అయితే హాలిడే పెడతావు. ర్యాపిడోస్ ఇవన్నీ రాకముందు ఎలాగా? ర్యాపిడోలు ఇవన్నీ ఈ మధ్య అప్పుడు స్కూల్ కి వెళ్ళాడు, ఒక్కడు వెళ్ళగలవాడు? ఇంటికాడ దింపుతారు అమ్మ అట్లా. ఇప్పుడు నువ్వు ఒక్కడ వెళ్ళిపోగలవు, అంత ధైర్యం వచ్చింది. ఓకే, ఫ్యూచర్ లో ఏం చేద్దామని? మళ్ళీ ఏం చేస్తావు? ఇంతే, ఇంకా చదువుకుంటా ఉంటావు.
ఇంకెన్ని ఇయర్స్ అవుతావు ఇలానే పోతానే ఉంటే చూద్దాం. పోతూ ఉంటూ చూస్తూ ఉంటావు. ఓకే, మూవీస్ లో చెయ్యాలి, స్క్రీన్ మీద కనిపించాలని నీ కోరిక. నేను చూస్తే నార్మల్ గా చిన్న ఏజ్ అనే అనుకుంటారు ఎవరన్నా, 11 15 అంటారు. 19 అంటే ఎవరు నమ్మరు కదా. నమ్ముతారా? నేనే నమ్మలేకపోయి 19 అంటే. నేను నమ్ముతా. అమ్మాయిలు అంటే ఎందుకు అంత ఇష్టం ఉండదు నీకు? చిన్నప్పటి నుంచి అన్నిటికీ దూరంగా ఉంటా అంటావు. మీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా నీ మీద జోకులు వేసి నవ్వినప్పుడు ఎప్పుడైనా బాధ అనిపించిందా? నువ్వే వేస్తావు రివర్స్ గా, వాళ్ళని నేను ఇయ్యవు. ఏమంటావు వాళ్ళని? అందరం జోకులు. ఏమని? అంతనే కామెడీ వస్తాయి. అంతనే కామెడీ వస్తుంది. ఓకే, మీది కో ఎడ్యుకేషనా లేకపోతే బాయ్స్ కాలేజా? కో ఎడ్యుకేషన్. నీకు వర్క్స్ లో గానీ, నోట్స్ రాయడంలో గానీ, ఎగ్జామ్స్ లో అమ్మాయిలు ఏమైనా హెల్ప్ చేస్తారా మాట్లాడి? నేనే రాసుకుంటా. నువ్వే రాసుకుంటావు నోట్స్ లో అవన్నీ. మరి బ్యాగ్ మోయగలవా? అంత పెద్ద బ్యాగ్ ఫోనే మోస్తున్నా అంటావా? ఫోన్ ఎట్లా జోబులో సరిపోద్దా? సరిపోద్ది. ఎవరైనా ఎప్పుడైనా నిన్ను చిన్నపిల్లోడు అనుకొని ఎప్పుడైనా అనుకున్నారు? అంటే చాలా మంది పెద్దోడు అనుకోరు కదా. వాచ్ పెట్టుకుంటా పోతా, స్పెచ్ పెట్టుకొని ఫోన్ చూసుకుంటూ పోతా. ఓడనుకుంటా చిన్నపిల్లాడని. అంటే అనుకుంటారు కదా చాలా మంది చిన్నోడు ఏమని. ఎప్పుడైనా నువ్వు బయటికి వెళ్ళినప్పుడు, షాప్ కి వెళ్ళినప్పుడు చిన్న పిల్లోడు అనుకున్నారా? తెలుసు అందరికి నువ్వు పెద్దడు అని. బొట్టు పెట్టుకున్న భక్తి ఎక్కువ. రోజు గుడికి వెళ్తావా? అప్పుడప్పుడు వారంలో ఒకసారి. నీ ఫేవరెట్ మూవీ ఏంటి? అన్ని మూవీలు ఇష్టం. చూస్తావా? అన్ని మూవీస్ చూస్తావా? థియేటర్కి వెళ్ళి చూస్తావా? థియేటర్ కి అప్పుడప్పుడు. ఇప్పుడు నువ్వు బాగా అలవాటు అయిపోయావు కదా, మీ ఫ్రెండ్స్ తోనే బయటకు వెళ్తావు, ఫ్రెండ్స్ తోనే కాలేజ్కి వెళ్తావు. ఒక టైంలో బీటెక్ అలా వచ్చినప్పుడు వాళ్ళు వేరే కాలేజెస్ కి వెళ్ళిపోతారు, నువ్వు వేరే దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు ఎలాగా? అందరం ఒకటే పోతాం. సరే, కాలేజీలు కూడా అయిపోయినాయి, జాబ్స్ వస్తాయి, అప్పుడు ఎలాగా? ఒకటే జాబ్. అందరూ వేరే ఆఫీసులకు వెళ్ళిపోతారు, నువ్వు వేరే ఆఫీస్కి వెళ్ళాలి, అప్పుడు ఎలాగా? ఇంటికి వచ్చినాక కలుస్తాం. అంతేగాని వేరే వేరే ఆఫీసులు ఓకే. ఇప్పుడైతే నువ్వు మీ ఫ్రెండ్సే జీవితం అనుకుంటున్నావు కదా. మీ పేరెంట్స్ ఎక్కువ, నీ ఫ్రెండ్స్ ఎక్కువ అంటే ఏం చెప్తావు? ఇద్దరు ఒకటే. ఇద్దరులో ఒకళ్ళే. మమ్మీ తర్వాత ఫ్రెండ్స్. మమ్మీ ఎక్కువ ఇష్టమా, డాడీ ఎక్కువ ఇష్టమా నీకు? ఇద్దరులో ఎవరికి ఎక్కువ భయపడతావు? మమ్మీ. ఇద్దరులో ఏదైనా ఓపెన్ గా చెప్పుకోవాలంటే ఎవరికి చెప్తావు? అసలు ఏ విషయం ఎవరికి చెప్పుకో. నీకేమైనా బ్రేకప్స్ ఉన్నాయా? వాళ్ళ కాడికే పో. సో రామ్ చరణ్ గారు ఏదైనా డైలాగ్ చెప్తావా? ఏదైనా ఒక్క డైలాగ్, చిరుతాలో గానీ. ఉండవు. నువ్వు తేజ్ ఇండియా వాళ్ళ వెబ్ సిరీస్ లో గ్రీన్ ఒకటి ఇవ్వండి అని అడుగుతావు, అది మందు బాట్ల, సిగరెటా? నాకేం తెలుసు. అప్పుడు వచ్చేసావు. వాళ్ళు చెప్పింది చెప్పినట్టు చెప్పాలి అంతే. అందుకే నీకేం తెలీదు. దాని తర్వాత నిన్ను అందరు గుర్తుపట్టడం అలా జరిగిందా? నీకు ఎలా అనిపించింది సడన్ గా ఫేమ్ అదంతా? మంచిగా అనిపించిందా? ఫోటోలు దిగుతారు అందరు బయట మస్తు మంది. నీకు అప్పుడు అబ్బా సెలబ్రిటీ అయిపోయాను అనిపిస్తుందా? నాకన్నా ఎక్కువ సెలబ్రిటీస్ ఉంటారు కదా, కామన్ గానే ఉంటారు. ఎప్పుడైనా అనిపించింది వెబ్ సిరీస్ చేయడం వల్ల నీకు ప్లస్ అయింది అని? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.